పోలాండ్లో మా సెకండ్ డే అండి ట్రిప్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ శాండ్విచ్, అది కొంచెం చక్కెర వేసారు. ప్లస్ ప్యాన్ లేదండి, బేసిక్ ఒకటి ప్యాన్ కావాలి కదా, ఇప్పుడు అది లేదు. స్టీల్ దాంట్లో చేసాను, కొంచెం అందుకే మాడిపోయింది. సో బయటకు వెళ్ళి ఎలా తింటాము. పిల్లలకి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి డే. పిల్లల స్నానాలు అయిపోయినాయి. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక మేము రెడీ అయిపోయాము. బాగా టైరింగ్ అనిపించిందండి ముందు రోజు ట్రావెల్ వల్ల, మరి బాగా తిరిగాము కూడా, అందుకని సో మేము పడుకున్నాము. పిల్లలు కూడా డల్గా ఉంటే పడుకొని లేచాము. ఇది ఆల్రెడీ లంచ్ టైము. సో లంచ్కి నిన్న తెచ్చుకున్నది షాపింగ్ చేసాం కదా, పాస్తా చేసుకున్నాము. జంకులో కూడా కొంచెం హెల్తీగా తినడానికి ట్రై చేద్దామని పాలక్ పాస్తా అంట, అది తీసుకున్నాము. మా పిల్లదేమో పాస్తానే కాదంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నందుకు, షేప్ అండ్ కలర్. అది అండి. లంచ్ అయిపోయాక బయలుదేరాము. ట్రిప్ అంటే మా పెద్ద పాప జంక్ ఫుడ్ అని ఫిక్స్ అయిపోయింది. సో జంక్ ఫుడ్ ఒకటి ఆల్రెడీ చేతికి స్టార్ట్ అయింది, ఇచ్చాము. క్రోస్ అయింది. చేసేటప్పుడు అడిగారు రేపు తిందామంటే అటు, దానికోసం వెయిట్ చేస్తాము. సో బయటికి ఫస్ట్ రోజు కనిపిస్తుందా పిల్లలకి అక్కడ నీళ్ళు పడుతున్నాయి చూడు. సో ఎప్పటి నుంచో అంటే యానిమల్స్ టీవీలో లేదంటే బుక్స్ చూపించడం అలా చేస్తాం కదా. సో జూ ఎప్పటి నుంచో తీసుకెళ్ళాలని వాళ్ళకి రియల్ యానిమల్స్ చూపించాము. సో ఇక్కడ లక్కీగా జూ ఉంది. అంత మెయిన్ రీజన్ కూడా అది సెలెక్ట్ చేయటం ప్లేస్ సిటీ పిల్లలకి చూపించాలని. సో ఇది సిటీలో ఒక జూ ఉందండి. వెనక ఉందమ్మా, మనం వెనక చూడలేదు కదా, ఇంకా పే చేయాలి. లైక్ 150 crowns, 1000 rupees అనుకుంటా అప్రాక్సిమేట్గా పెద్దలకి. పెద్ద పాపకి కూడా టికెట్ మోర్ దెన్ హాఫ్, చిన్న పాపకి లేదు. జూ మొత్తం సైజు 6.5 kilometers ఉందంట. సో పిల్లలతో నడవడం కష్టం అనుకున్నాం. ప్రామ్ కూడా రాలేదు చిన్నపిల్లకి, చిన్నపిల్ల ఎత్తుకోమంటుంది మధ్యలో. సో అక్కడ చిన్న వ్యాన్ లాంటిది ఇక్కడ నడుపుతున్నారు, కారు. సో దానికి ఎక్స్ట్రా టికెట్, జూ ఎంట్రన్స్ టికెట్ ఎక్స్ట్రా అండ్ సపరేట్ అండ్ ఇది సపరేట్. సో ఇది తీసేసుకున్నాము ఈజీ పిల్లలతో అని. సో ఆమె ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటుంది గైడ్. సో అన్ని మొత్తం జూ కవర్ చేస్తారు. దాంట్లో మళ్ళీ 2 routes ఉన్నాయి ఈ ప్యాకేజ్లో. చిన్న రూట్, పెద్ద రూట్. మేము పెద్దదే తీసుకున్నాము కంప్లీట్ కవర్ చేయడానికి. సో అనిమల్స్ మీరే చూడండి, వినొచ్చు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కనిపిస్తుందా రమంకి? ఇటుగా అటు చూడు పైనమా. Meat from a kangaroo is as well known as our pork and beef. They try to climb up or jump outside? No, they don't before being domesticated. Also, there is very little of wild. Actually, 1/10 of the whole life of that kangaroo, because they usually eat about live about 12 years. Not living in the wild right now. చూడు ఒక్కల మీద నుంచి ఉన్నాయి. Yeah, this is very hairy. They come from Latin America. And we have a lot, and these are adults. They call it peccary. Oh yeah, red eyes. His name is Tommy, and we have also the female. Her name is Balbi. It makes a lot of people uncomfortable. In the beginning of the 20th century, they actually went already in the yak, so it also contains small amounts of alcohol. And there you can see one baby yak, as working animals. And actually in Europe, in France and Portugal, and also Italy, very popular something called a private zoo. And people could have as much as 200 tigers on their property. I will just go around. నోట్లో పెట్టాయి. ఏం చేస్తుంది తెలుసా టైగర్? రెస్ట్ తీసుకుంటున్నా. That they have in the ham water, and that's because a camel can drink as much as 150 liters of water at one time. అక్కడికి వెళ్దామా? బేబీ కామెల్ లేదు, పెద్దవి అన్ని మమ్మ అంట. చూడు అక్కడ. అదేంటి నిల్సా? అదేంటిది? ఏంటిది? క్యామెల్.
అవునా ఇది గురే చూడు ముందుకెళ్ళి ఏం కదా ఫెన్సింగ్ ఉంది కదా రాదు బయట పట్టుకోకూడదమ్మా పట్టుకోకూడదు అందుకే ఫెన్సింగ్ వేశారు చూడు నిన్ను చూస్తుంది అది కళ్ళు వేసుకుని చూస్తుంది నిన్న కళ్ళు మూసింది మా అమ్మనే కదా మా అమ్మన పాపనో నాకు తెలీదు ఏముంది పెద్దది ఏం చూస్తున్నావు చూడు పెద్దగానే ఉంటుంది ఏం చేస్తున్నావు చూడు అక్కడ మా అమ్మ ఏంటిది మా అమ్మ చిన్నది కళ్ళు చూసావా పెద్ద కళ్ళు ఉన్నాయి చూడు జూలో ఉన్న 2 ఎలిఫెంట్స్ లో మీరు చూస్తున్నది ఇండియాదంట దీనికి తొండం కింద భాగం అంతా ఇంకా అందరు ఉన్నారా పట్టుకోకూడదమ్మా that allows them not to grab food, but the food actually sucks to their in this country's flag. And they mate for life. Beautiful mating. 150 osobników tego gatunku. చూడండి మీకు దగ్గర కనిపిస్తే ఒకటి వైట్ పెంగ్విన్ వరల్డ్ లో మొత్తంలో ఒకటే ఉందంటండి అది ఇక్కడే ఉందంట నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ పెద్ద పార్క్ అండి ఫేమస్ అంట అంటే నలుగురు విజిటర్స్ వస్తారట చాలా పెద్ద పార్క్ అండ్ చాలా బాగా మెయింటైన్ చేశారు జస్ట్ నార్మల్ పార్క్ కాదు అన్ని షేప్ చేసి మెయింటెనెన్స్ చాలా బాగుంది గ్రీనరీ ఎంజాయ్ చేసే వాళ్ళకి లైక్ కొంచెం సైలెంట్గా కూర్చోవాలనుకునే వాళ్ళకి చాలా బాగుంది సో కొంచెం ఫోటో సెషన్ పిల్లలది స్వీడన్లో కూడా పార్క్స్ ఎక్కువేనండి అట్లీస్ట్ గోథెన్బర్గ్ సిటీలో ఇలా మెయింటైన్ చేస్తున్నట్లేదు అంటే ఇంటి డిఫరెంట్ ట్రీస్ కట్ చేసి నీట్గా ఇలా లేదు బట్ చాలా పెద్ద పార్క్స్ కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి స్వీడన్తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా బాగా మెయింటైన్ చేశారండి అట్లీస్ట్ ఈ పార్క్ అయితే కానీ బయట సిటీలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే గడ్డి అంతగా అంటే లైక్ నార్మల్ కామన్ ఏరియాస్ మెయిన్ రోడ్స్ దగ్గర అక్కడంతా గడ్డి అంతా కట్ చేయలేదు స్వీడన్లో మాత్రం ఇంకా బాగా కట్ చేసి పెడతారు బయట కూడా అది నేను అబ్జర్వ్ చేసింది సో మళ్ళీ కొంచెం షాపింగ్ అక్కడే దగ్గరలో ఇంటి దగ్గర షాప్ ఉంటే వెళ్ళాం బేసిక్ థింగ్స్ ఫర్ నెక్స్ట్ డే చూద్దాం చాక్లెట్ ఇటీ అది ఇవ్వాలి నేను ఈ చేతిలో తీసుకో ఇంటి దగ్గర వచ్చిన జంక్ ఫుడ్ 5-6 హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అండి ఐస్ క్రీమ్ నాకు కూడా ఇష్టమే బట్ ఈసారి ఎందుకో తినాలనిపించలేదు ఇది సిటీ వ్యూ అండి యాక్చువల్గా ఇది సెకండ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ సిటీ పోలాండ్లో మెయిన్ సిటీలో అయితే చాలా బాగుంది వ్యూ వైజ్ మేబీ ఇంకా క్యాపిటల్లో ఇంకా బాగుంటుంది సో పార్క్ అయ్యాక అక్కడ వాళ్ళ ఐస్ క్రీమ్ అయ్యాక మళ్ళీ ఇంటి దగ్గర రూమ్ దగ్గర బీచ్కి వచ్చాము యా బీచ్ బాగుంటుందని ఒకటి మెయిన్ ఇంకో రీజన్ ఇక్కడ అది ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయండి నిన్న తిన్నాం కదా నాకు నచ్చింది సో దానికోసం వచ్చాను ఏదైనా మనస్ఫూర్తిగా కంప్లీట్ చేస్తానండి జంక్ తినటం కూడా అలానే చేస్తాను నేను సో ఈ ట్రిప్లో జంక్ అని ఫిక్స్ అయింది కాబట్టి అది తింటున్నాను అవి 3 తీసుకున్నాను ఫుల్ చాలా హెవీ అయిపోయింది ముగ్గురికి ఆల్మోస్ట్ డిన్నర్ అయిపోయింది పక్కన చూసుకోవాలి ఇంకొకటి బీచెస్ చెప్పాను కదా స్వీడన్కి లైక్ బీచ్
బాల్టిక్ సీ అనే దాని మీద ఆనుకుని ఉంటుంది. దానికే కనెక్టెడ్, అంటే సేమ్ బాల్టిక్ సీకి ఐ థింక్ మిగతా ఇంకా యూరోపియన్ కంట్రీస్ లైక్ 6-7 కంట్రీస్ ఆనుకుని ఉన్నాయి. పోలాండ్ కూడా ఒకటి. సో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా సేమ్ సీ, లైక్ స్వీడన్ అండ్ ఇది కనెక్టెడ్ బాల్టిక్ సీ. బీచెస్లో ఆడుకుందామని డ్రెస్సెస్తో ప్రిపేర్డ్గా వచ్చాం, కానీ వచ్చాక కొంచెం చల్లగా అనిపించింది. గాలి ఉంది, టెంపరేచర్స్ లైక్ 20-22 ఉన్నాయి. సో వాటర్ అయితే చల్లగానే ఉన్నాయి. సో బీచ్ లోపల స్నానాలకి డ్రాప్ అయిపోయాం. ఆ స్పీడ్ బోట్స్ వెళ్దామా? స్పీడ్ బోట్స్ మీరు ఇక్కడ వైట్ డబ్బాలు చూస్తున్నారు, ఇవన్నీ చెత్త డబ్బాలండి. అన్ని సెగ్రిగేట్ చేస్తారు, ఏ డబ్బాలో ఏ రకంగా వెళ్ళని. సో అలా అన్నీ ఊహించుకొని ఇంటికి వచ్చేసాము. వాళ్ళు పిల్లలకి ఫ్రూట్స్ బ్లూబెర్రీస్తో ఏం చేసి బెడ్ చెక్కేసామండి. అది సెకండ్ డే ఇలా గడిచింది. నెక్స్ట్ డే విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్ బాయ్.